New topic. Exception handling. New topic. Exception handling. వెయిట్ ఇదేనా మొత్తం నీ దగ్గర ఉన్న టాపిక్స్ అన్ని? అదే ఇంకా అదే లైవ్ క్లాసెస్ ఇంకా చూస్తాను. అదే ఇంకా నేను జాయిన్ అయ్యి 3 days అయింది. 3 days అయిందా? ఓకే. ఓకేనా? మొత్తం డైరెక్టరీ స్ట్రక్చర్ అన్ని ఫాలో అవ్వాలి. ముందు ఏం చెప్పినామో ఆ ఫైల్స్ అన్ని క్యాప్చర్ చేసుకోవాలి. నీట్ గా మెయింటైన్ చేయి ఫోటో స్ట్రక్చర్ అంతా. సరే. ఓకే. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే 2 words ఉన్నాయి కాబట్టి సెపరేటర్ వర్డ్ అండర్స్కోర్. యా. ఓపెన్ ఎగ్జాంపుల్. అక్కడే ఓకే. అక్కడ ఏం వస్తుందిలే, 2 ఆప్షన్లు ఇచ్చారు. ఎగ్జాంపుల్ ఎక్స్టెక్ట్ వచ్చిందా ఫైల్ ఎక్స్టెన్షన్ కి? వచ్చిందండి. ఇది కొత్త ఫైల్ క్రియేట్ చేయాలి. అదే ఓకే. ఎనేబుల్ ఉందా? రైట్. example.py. సరిగా అవ్వలే. డబుల్ క్లిక్ మళ్ళీ ఓకే. మ్యాక్సిమైజ్. ప్రింట్ 2 divided by 0. లెటర్స్ చాలా చిన్నగా ఉన్నాయప్ప. సెట్టింగ్స్ కింద ప్లస్ ఆప్షన్ ఉంది. సెట్టింగ్స్ కింద చాలా లేట్ అవుతుంది. ఇది సెట్టింగ్స్ కింద ఉంది ఆప్షన్. సెట్టింగ్స్, గో టు సెట్టింగ్స్. సెట్టింగ్స్ కనిపిస్తుందా పైన? ప్లస్ ఉందా? ఇంక్రీజ్ చేయి. ప్లస్ ఆప్షన్ మరి కింద సెట్టింగ్స్ కింద మౌస్ పక్కన పెట్టు. క్లిక్ చేయి. సెట్టింగ్స్ కింద ప్లస్ మైనస్ 2 ఆప్షన్లు కనిపిస్తున్నాయా? సెట్టింగ్స్ కింద తమ్ముడు. సెట్టింగ్స్ కింద ఇదేనా? దాని పక్కన అది. ఇంకా ఓకే. చాలే. ప్రింట్ తర్వాత స్పేస్ అవసరం లేదు. కంటిన్యూగా ప్రింట్ తర్వాత స్పేస్ అక్కర్లేదు. ఒక్క నిమిషం. అది బ్రాకెట్ ఉండాలి. ఓకే. 2 divided by 0. కింద నీ పేరు ప్రింట్ చేయి. ప్రింట్ శ్రీనాథ్. సేవ్ అండ్ రన్. ఇది నాకు ఒక డౌట్ అన్న. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తా అంటే డైరెక్ట్ గా అది కర్సర్ దానిలో పోతుంది. వేస్ కూడా ఏమైనా ఇన్స్టాల్ చేసాను. దాన్ని క్లోజ్ చేయి. చెప్తా. దాన్ని క్లోజ్ చేయి. పైథాన్ అని ముందు కీవర్డ్ ఫ్రంట్ లో పైథాన్ ఇవ్వంతే. పైథాన్ స్పేస్ ఈ ట్యాబ్. Ctrl+C చేసి మళ్ళీ ఫ్రెష్ గా పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్ ఇవ్వు. ఫైల్ ముందు పైథాన్ ఇవ్వు. అట్లా ఈ ట్యాబ్. కోడ్ కనిపించలేదు. కనబడుతుంది. ఏం జరిగింది? 0 డివిజన్ ఎర్రర్. అంటే శ్రీనాథ్ ప్రింట్ అయిందా? లేదండి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? అంటే కోడ్ లో ఎక్కడ ఎర్రర్ ఉంటే అక్కడే ఆగిపోతుంది, కిందకి వెళ్ళదు. అర్థమవుతుందా? ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 2 divided by 0 అంటే 0తో ఏ నెంబర్ని మనం డివైడ్ చేయలేం కదా, అది ఇన్ఫినిట్ వస్తుంది అనమాట. అందువల్ల అది 0 డివిజన్ ఎర్రర్ అని మనకు డిఫైన్ చేస్తున్నారు పైథాన్లో. ఓకే. అది ఒక ఎర్రర్ కదా.
నేను వన్ డౌట్. చెప్పు మంజు. ఇప్పుడు మనం యాక్చువల్గా కోడ్ రాసింటాం కదా, 1 to 5 లైన్స్ రాసింటాం. ఇప్పుడు ఫస్ట్ లైన్ లో ఎర్రర్ ఉంటుంది, థర్డ్ లైన్ లో ఎర్రర్ ఉంటుంది. అలాంటప్పుడు ఓన్లీ ఫస్ట్ లైన్ లో ఒకటే మనము కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి అడిగింటాం కదా, అప్పుడు ఓన్లీ ఫస్ట్ లైన్ ఒక్కటే ఎర్రర్ చూపిస్తుందా, బోత్ లైన్స్ ఎర్రర్స్ చూపిస్తుందా అని అడుగుతుంది. ఫస్ట్ ఎర్రర్ ఎక్కడ వచ్చింది? ఫస్ట్ లైన్ లో ఎర్రర్ ఉంటుంది, థర్డ్ లైన్ లో కూడా ఎంటర్ ఉంటుంది. ఇది క్లాస్ అయిపోలేదు. క్లాస్ అయిపోయింది అంటే నీకు డౌట్స్ క్లారిటీ వస్తుంది. ఇంకా జస్ట్ ఇప్పుడే కదా బోని చేసినాం. ఓకే ఓకే ఓకేనా? ఓకే. ఇప్పుడు కూడా చూడు, లైన్ నెంబర్ 1 లో ప్రాబ్లం ఉంటే లైన్ నెంబర్ 2 ప్రింట్ అయిందా? లేదు లేదు. అబ్జర్వ్ చేస్తున్నారా? అక్కడ ఎర్రర్ కనిపిస్తుంది చూడు, అంజన్ రెడ్డి లైవ్ క్లాసెస్ పాత్ కనిపిస్తున్న తర్వాత లైన్ 1 అని చెప్పి వచ్చిందా ఎర్రర్? లైన్ 1 లో సంథింగ్ ప్రాబ్లం ఉంది, నీట్ గా అప్పారు కూడా ఇచ్చింది కింద ప్రింట్ 0 కింద చూడు, యారో మార్క్ ఇచ్చింది అవుట్పుట్ లో. ఓకే, అక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్తుంది. ఓకేనా? పైథాన్ లో ఏంటంటే ఎక్కడ ఎర్రర్ వస్తే అక్కడికే స్టాప్ అయిపోతుంది, దాని కిందకి వెళ్ళదు. అదే చెప్పబోతున్నాను మంజు. నేను నా క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు 1 to 5 లైన్స్ కోడ్ రాసాం, ఫస్ట్ లైన్ ఎర్రర్, థర్డ్ లైన్ ఎర్రర్. అర్థమైంది. డౌట్స్ ఉంటున్నా. ఓకేనా? ఓకే 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 ఓకే. ఇప్పుడు క్లియరా? ఎక్కడ ఎర్రర్ వస్తే అక్కడ ఆగిపోతుంది కోడ్. ఓకే, ఎర్రర్ ని అవాయిడ్ చేయాలి, ఎర్రర్ ఫ్రీ కోడ్ రాయాలి అంటేనే ట్రై ఎక్సెప్ట్ ఎల్స్ అండ్ ఫైనల్ బ్లాక్ వాడతాం అనమాట. ఓకేనా? ఎట్లా అంటే ఇప్పుడు మనం కోడ్ డెవలప్ చేసినాము, వేరే వాళ్ళకి ఇచ్చాము, ఎండ్ యూజర్ కి ట్రై చేస్తాడు, ఇట్లా కోడ్ ఎంటర్ చేస్తే ఎర్రర్ వచ్చింది, వాడు చంపుతాడు మనల్ని. ఎట్లా రాయాలి కోడ్? నువ్వు కొంచెం కోడింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి, అన్ని ఫాలో అవ్వాలా. ఎట్లా ఎర్రర్ వస్తుందో అది ముందే ఊహించాలి, ప్రిడిక్ట్ చేయాలి. దాన్ని ఊహించి ఆ టైప్ ఎర్రర్ని, ఓకే వాడు నెంబర్ ఇవ్వకపోతే నెంబర్ లేదు, ఇండెక్స్ ఇవ్వకపోతే ఇండెక్స్ నెంబర్ వస్తుంది, ఫైల్ లేకపోతే ఫైల్ నాట్ ఫైల్ ఎర్రర్ వస్తుంది అని ఊహించి నువ్వు అనలైజ్ చేసుకోవాలి కోడ్ రాసేప్పుడు అనమాట. ఓకేనా? నువ్వు డిప్లాయ్ చేసిన తర్వాత వాడు ఎగ్జిక్యూట్ చేసుకుని నీ దగ్గర రాకూడదు. వాడు ఎగ్జిక్యూట్ చేసే కంటే ముందే నువ్వే ఊహించుకొని రాయాలి. ఓకే ఈ టైప్ ఎర్రర్స్ వస్తాయి, ఫైల్ నువ్వు రీడ్ చేయబోతున్నావు, ఫైల్ లేదనుకో ఏం చేయాలి? మెయిల్ పెట్టాలి వానికి, ఫైల్ లేదప్ప ఆ ప్లేస్ లో ఫైల్ ప్లేస్ చేయండి, అప్పుడు కోడ్ రన్ అవుతుంది అన్నట్టుగా మెయిల్ పెట్టాలి. ఓకేనా? ఆ వేలో మనం ఎక్సెప్షన్స్ రాస్తే కదా, వచ్చినా ఎర్రర్ వచ్చినా రాకపోయినా హ్యాండిల్ చేయాలన్నమాట. ఆ టైప్ లో రాసుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఏ లైన్ లో ఉంది? ఫస్ట్ లైన్. ఓకే, ఫస్ట్ లైన్ మొత్తాన్ని ట్రై బ్లాక్ లో పెట్టాలి. లైన్ 1 ముందు కర్సర్ పెట్టుకో, 1 ముందర TRY ట్రై కోలన్ ఎంత అవసరం లేదు, కోలన్ వచ్చింది కదా. దేన్ని మనం ట్రై చేస్తున్నాం? ఎక్కడ ప్రాబ్లం ఉండదు మనకి, అది ప్రింట్ థర్డ్ లైన్. కోలన్ వచ్చింది కాబట్టి కోలన్ లైన్ పెట్టాలి. ఓకే రైట్. సెకండ్ లైన్ ఎండింగ్ ఏంటో, సెకండ్ లైన్ ఎండింగ్ ఎంటర్, కర్సర్ ఎక్కడ బ్లింక్ చూడు, ఎంటర్. స్టార్టింగ్ వచ్చేసి ఎక్సెప్ట్, స్టార్టింగ్ వచ్చి ఎక్సెప్ట్ కోలన్ EXE ఒకటే ఈ డబ్ల్యూ పెట్టినావు కింద, ప్రింట్ ఎర్రర్ హ్యాండిల్డ్. ఇండెంటేషన్ రాంగ్ ఇచ్చింది కావచ్చు, కోడ్ ట్యాక్స్ చేసి. చేస్తాం. స్టార్టింగ్ వచ్చి ట్యాబ్ ప్రెస్ అయ్యి స్టార్టింగ్ జరుపు, 4th లైన్ స్టార్టింగ్ వచ్చేసేది అదంతా మొత్తం ఇక్కడ బ్యాక్ స్పేస్ కొట్టు. 4th లైన్ లో ప్రింట్ ముందర మొత్తం అంతా ఎనికిరా, ఫస్ట్ కి వచ్చేసి ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ అయ్యి ట్యాబ్ బ్యాక్ స్పేస్ కొట్టినాను, ట్యాబే ప్రెస్ చేశాను. ఎంటర్ కొట్టు. ట్యాబ్ కొట్టి పైకి పోతున్నా. దాన్ని ముందు సెట్టింగ్ చేయాలి. ప్రీవియస్ లో అన్ని అది వచ్చింది కదా, అది ట్యాబ్ అది అది సెట్టింగ్ చేయాలి అందులో టూల్. సర్లే ఎంటర్ కొట్టి 4 స్పేసెస్ ఇవ్వు. అది మనం నోట్ప్యాడ్++ లో 4 స్పేసెస్ తీసుకున్నాం కదా, సో ఇది పైన కూడా 4 స్పేస్ ఇవ్వు. సేవ్ అంటాను.
ఎగ్జిక్యూట్ అయిందా? లేదు ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా సేమ్. వెయిట్ వెయిట్ అది క్లోజ్ వేరేది. క్లోజ్ చెప్ప, ఇది క్లోజ్ చెప్ప, ఇది క్లోజ్ చేయి. ఇక్కడ కమాండ్ ప్రాప్ట్ లో కొంచెం అది అడ్రస్ క్లోజ్ చేద్దాం, క్లోజ్ చేయి, చూద్దాం ప్రాబ్లం ఏంటి చూద్దాం. వెయిట్ వెయిట్ వెయిట్, దీన్ని క్లోజ్ చేయి, కొత్త దాన్ని క్లోజ్ చేయి. ఇక్కడ ఇందాక ఇది execute చేసినాం. ఏమైంది అక్కడ ప్రాబ్లం? ఇక్కడ అది పాత్ ఉంది కదా, ఇక్కడ కొంచెం కంట్రోల్ సి కొట్టు, కంట్రోల్ సి కొట్టు, క్లిక్ చేయి, దాంట్లో క్లిక్ చేసి కంట్రోల్ సి కొట్టు, ఎంటర్ కొట్టు. ఇప్పుడు వచ్చిందా? ఆడే ఉన్నామా? ఎర్రర్ హ్యాండిల్ అయిందా? ఓకేనా? ఎర్రర్ వచ్చినా కూడా ఇగ్నోర్ చేసినాం, చేసి కింద లాస్ట్ లైన్ లోకి వెళ్ళింది, 5th లైన్ లోకి వెళ్ళి ప్రింట్ చేసింది శ్రీనాథ్ అని. ఓకేనా? కోడ్ ఎర్రర్ వస్తే ఇష్యూ కదా, ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఎర్రర్ హ్యాండిల్ అన్నాం. ఈ సిచ్యువేషన్ ఏంటి? 0తో మనం డివైడ్ చేయలేము. ఓకేనా? అందుకు ఆ మెసేజ్ పెట్టుకున్నాం. ఒకవేళ ఫైల్ లేదనుకో, మెసేజ్ ఏం పెట్టుకుంటాం? సంథింగ్ అదర్ మెసేజ్. యూజర్కి అర్థం కావాలి ఏం చేసినామని. మనకి ఫైల్ నాట్ ఫౌండ్, కెన్ యూ ప్లీజ్ ప్లేస్ యువర్ రిక్వైర్డ్ ఫైల్ అని చెప్పి చెప్తావు. అప్పుడు ఆయనకు అర్థమైతే వాడు ఫైల్ ప్లేస్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తావు కోడ్. అర్థమవుతుందా? ఓకే. కొత్త ఫైల్ సిటీ ఈక్వల్స్ టు, కొత్త ఫైల్ సిటీ ఈక్వల్స్ టు ఈ ఫైల్లో సిటీ ఈక్వల్స్ టు బెంగళూరు తీసుకో. రాశాను. స్ట్రింగ్ తీసుకొని స్ట్రింగ్ లో ఇండెక్స్ నెంబర్ ట్రై చేయండి. సిటీ ఈక్వల్స్ టు బెంగళూరు అంటే ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. దాంట్లో 100 ట్రై చేయండి. నెక్స్ట్ ఫైల్, మీ ల్యాప్టాప్ లో నా ఫైల్ ఉండదు కదా నా పేరుతో, anjan.txt ఫైల్ రీడ్ చేసి ట్రై చేయండి. 2 minutes వస్తాను. అర్థమైందా అందరికి? స్క్రీన్ చేశారు కదా, అబ్బాయి ఒకటే కాదు మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. సైలెంట్ కూర్చోవద్దు, నిద్రపోతాం క్లాస్ లో ఉన్నప్పుడు. ఇంకోసారి చెప్పండి. సిటీ ఈక్వల్స్ టు బెంగళూరు తీసుకుంటాం. బెంగళూరులో 9 ఉన్నాయి కదా క్యారెక్టర్స్. అప్పుడు 100 క్యారెక్టర్ అడగండి, 100 ఇండెక్స్ అడగండి. ఓకేనా? అదైన తర్వాత నెక్స్ట్ ఇంకో ఫైల్లో, మీ ల్యాప్టాప్ లో నా ఫైల్ ఉండదు, నా పేరుతో ఫైల్ ఉండదు కదా, anjan.txt ఉండదు కదా, నా ఫైల్ ని రీడ్ చేసి ట్రై చేయండి. ఓకేనా? 2 minutes వస్తాను అంటున్నా, చేసి పెట్టండి లోపల. బ్రో 0 కాదు, ఒక 20 ఇవ్వండి. 20 అంటే ఏందో ప్రాబ్లం స్టేట్మెంట్ అర్థం కాలే బ్రో. బ్రో అక్కడ వచ్చి నార్మల్గా ఇక్కడ ఇండెక్స్ నెంబర్స్ వచ్చి ఒక 9 ఉంటాయి బెంగళూరులో. సో మనం 20 ఇస్తే 20 ఇండెక్స్ నెంబర్ ఉండదు కదా. సో ఆ ఎర్రర్ వచ్చినప్పుడు సో ఎక్సెప్ట్స్ బ్లాక్ లైక్ వెళ్ళి ఎక్సెప్ట్స్ లో ఏం ఎర్రర్ ఉందో అది షో చేయాలి మనం. సో అక్కడ ఇండెక్స్ నెంబర్ 20 ఇస్తే ఇప్పుడు మనం సేవ్ చేయండి. అయితే అక్కడే కరెక్ట్గా ఉన్నావు కదా, ఎక్సెప్షన్ లోనే ఉన్నావు, సేవ్ చేయండి. ఎక్సెప్షన్ _ఎగ్జాంపుల్ అని పెట్టండి. బ్రో అదేం అవసరం లేదు, సేవ్ చేయండి. రైట్ సేవ్ చేయండి. సో మనము ఈ సిటీ అనేది ట్రై బ్లాక్ లో పెట్టండి. ట్రై బ్లాక్ ఇక్కడ సారీ సెకండ్ లైన్ లో ట్రై బ్లాక్ పెట్టండి. సెకండ్ లైన్ లో బ్రో అక్కడ కాదు, సిటీ కింద. అది కాదు బ్రో, ఫస్ట్ లైన్ సిటీ పెట్టండి, సెకండ్ లైన్ లో ట్రై పెట్టండి.
సిటీ సారీ ట్రై తీసేయండి, ఫస్ట్ లైన్ అంతా తీసేయండి. మామూలుగా ఫస్ట్ లైన్ స్టార్టింగ్ లో అదే పెట్టండి సిటీ, సెకండ్ లైన్ లో ట్రై బ్లాక్ పెట్టండి. ఇప్పుడు ఇంకొక స్పేస్ ఇవ్వండి, 4 స్పేసెస్. ఓకే, ఇప్పుడు రాయండి సేమ్ అది, ప్రింట్ ఆఫ్ సిటీ ఆఫ్ సంథింగ్. ట్రై బ్లాక్ లో వెయిట్ ఉండు బ్రో, ఒక నిమిషం. ట్రై బ్లాక్ లో రాస్తే మనకి ఎర్రర్ రావాలి. కరెక్టే ఎర్రర్ వస్తుంది కింద ఇండెక్స్ ఎర్రర్ అని. 20 ఇండెక్స్ దాంట్లో ఉందా? లేదు 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 కాబట్టి ఎర్రర్ వచ్చింది, దాన్ని హ్యాండిల్ బ్రో చేయబోతున్నాం. బ్రో, అంతే కదా? కోలన్ పెట్టు ఒకసారి, ఇది పెట్టండి. ఎక్సెప్ట్ ఆఫ్టర్ తర్వాత కోలన్. హలో శ్రీనాథ్, అట్లా పెట్టండి అన్న. నువ్వు క్లాస్ విన్నావో తెలీదు, ఓకేనా? నీకు ముందే ఐడియా ఉందో తెలీదు, స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ పోతున్నా, ఓకేనా? సరేలే. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఎట్లుందో అదే ఫాలో అవ్వు. అంటే ఇక్కడ వాళ్ళకి ఇండెక్స్ తెలియదు కదా ఏమి. అవును పా, వాళ్ళకి తెలియదు, నీకు తెలిసేమో. సరే క్లాస్ సరే నిన్న ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి చెప్పకూడదు, అందరి దృష్టిలో Okay. పెట్టుకోవాలి నేను. సరే సరే. Accept కోలన్. No problem, no problem, no problem. Accept కోలన్, ప్రింట్ మెసేజ్ నీట్ గా రాయండి. ఇప్పుడు అర్థం కావాలి, యూజర్ కి అర్థం కావాలి, యూజర్ కి అర్థం కావాలి. ఏ ప్రస్తుతం మెసేజ్ యూజర్ కి అర్థం కావాలా, ఎందుకు ఎర్రర్ వచ్చిందని. ఏం రాస్తారు చెప్పండి? అవుట్ ఆఫ్ రేంజ్. ఇండెక్స్ అవుట్ ఆఫ్ ఎవరికైనా రేంజ్. అర్థం కాదు. 20 ఇండెక్స్ ఈస్ నాట్ అవైలబుల్, ప్లీజ్ ట్రై విత్ అనదర్ ఇండెక్స్ నెంబర్ అంటావు. యూజర్ కి అర్థం కావాలి కదా నీట్ గా, మనకి ఏం చెప్పావు అనేది. ఇండెక్స్ అవుట్ ఆఫ్ అంటావు, దేనికి ఇండెక్స్ అవుట్ ఆఫ్ అంటావు తెలియదు కదా. 20 ఇండెక్స్ ఈస్ నాట్ అవైలబుల్, కెన్ యూ ప్లీజ్ ట్రై విత్ డిఫరెంట్ నెంబర్. అర్థమైందా? ఇంకా గట్టిగా రాయాలంటే ఎఫ్ స్ట్రింగ్ వాడి దాని లెంత్ కూడా కనుక్కోవచ్చు. లెంత్ ఆఫ్ సిటీ అని ఇంతే ఉంది దీంట్లో, దీనికి మించి వాడలేవు నువ్వు అని చెప్పొచ్చు యూజర్ కి. Or else you are exceeding the max limit of అట్లానే చెప్పచ్చు. యూజర్ కి మ్యాటర్ కన్వే అవ్వాలి. అవుట్ ఆఫ్ ఇండెక్స్ అంటాం, అసలు వాడి ఇండెక్స్ అనేది తెలియదు దానికి, పైథాన్ రాదు, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళకి పైథాన్ కూడా తెలియదు అనమాట. అప్పుడు కనుక్కోలేదు కదా, ఓకేనా? మన మాక్సిమం ఆటోమేషన్ రాసే కోడ్లన్నీ ఇట్లాగే ఉంటాయి. ఇండివిజువల్ ట్రై చేస్తాడు, మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ మనం ఫిల్ చేస్తాం, కోడ్ పంపించిన తర్వాత వాడు రన్ చేసుకుంటాడు అనమాట. రన్ చేసుకున్నప్పుడు ఏమేమి ఇన్ఫర్మేషన్ పంపించాలో అన్ని పంపిస్తాడు. అయినా కూడా ఎర్రర్ వచ్చింది అనుకో, ఈ ఎట్లా అంటే ఎర్రర్ మెసేజ్ పెట్టలేదు అనుకో, వానికి అర్థం కాదు ఏం జరిగిందో ఎట్లా జరిగింది అనేది. కమాండ్ Of పాయింట్ course, క్లోజ్ మన చేయండి. ముందు సైడ్ బై అవసరం సైడ్ రిమూవ్ చేయది, క్లారిటీ లేదు. సరే. నోట్ ప్లస్ పెద్దగా చేయి. ఇప్పుడు కమాండ్ అంటే ఓపెన్ చేయి, అట్లా పర్లేదు. సిఎల్ఎస్ కొట్టు, క్లియర్ స్క్రీన్ కొట్టు, ప్లస్ చేయి. వెయిట్ చేస్తాను. సిఎల్ఎస్ కొట్టు. ఓకే డన్. సిఎల్ఎస్ క్లియర్, కంట్రోల్ సి, సిఎల్ఎస్ కొట్టు, సిఎల్ఎస్ ఎంటర్, మళ్ళీ డెవలపర్ ఎంటర్. ఎగ్జాంపుల్ వచ్చిందా? 20 ఇండెక్స్ ఈజ్ Correct. నాట్ ఆఫ్. కరెక్టేలే. 20 ఇండెక్స్ అనేది నాట్ అవైలబుల్ లేదు, అప్పుడు వాడు ఏం చేస్తాడు, మార్చుకుంటాడు అనమాట. అఫ్ కోర్స్ సిఎల్ఎల్ నుంచి పంపిస్తాడు, మనం జస్ట్ హార్డ్ కోడ్ చేసాం లోపల అంతే. ఓకేనా? అర్థమైందా? ఎర్రర్స్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలనేది. ఇంకో చేయమని చెప్పాను, ఫైల్ రీడ్ చేయమని చెప్పిన. నా పేరుతో ఉన్న ఫైల్ మీ ల్యాప్టాప్ లో ఉండదు కదా, నా ఫైల్ ఉందని రీడ్ చేసి ట్రై చేయండి, కొత్త ఫైల్. కంట్రోల్ న్యూ ఫైల్ ఎగ్జాంపుల్ 3. అబ్బాయి హెల్ప్ చేయండి, క్లాస్ ఉండలేదు అనుకుంటా. అబ్బాయి ఏమైనా ట్రై చేయ, ఏమైనా ఎంటర్ చేయ బ్రో. .py బ్రో. ఓకే,
బ్రో విత్ కాదు, ఫస్ట్ ఫైల్ కదా, ఫైల్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ డేటా ఆంజన్ డాట్ ఇండెక్స్. ఇదే విత్ ఓపెన్ విజయ్ బ్రో ఒకసారి. ఇది కూడా ఓకే కదా, చెప్పినా మనం ఓపెన్ స్టైల్ విత్ ఓపెన్ స్టైల్ రెండు చెప్పినా కదా. ఎలా అయినా చేయొచ్చు. ఓకేనా, ఓపెన్ స్టైల్ అనేది ఫైల్ అనేది క్లోజ్ లో అవ్వదు, మనం మాన్యువల్ క్లోజ్ చేయాలి, ఐ మీన్ నెక్స్ట్ కమాండ్ వాడాలి. విత్ ఓపెన్ అనేది విత్ కంటెక్స్ట్ మేనేజర్ ఇప్పుడు ఆటోమేటిక్ గా ఫైల్ క్లోజ్ అవుతుంది. సెకండ్ లైన్ లో ఇది పెట్టు బ్రో, ట్రై బ్లాక్. అవసరం లేదు, ఫస్ట్ చూడండి ఎర్రర్ చూడండి, Read ఎగ్జిక్యూట్ చేసి ఎర్రర్ చూసిన తర్వాత మళ్ళీ దేన్ని పెట్టాలి, బ్లాక్ లోని. ఓకే, ఫైల్ సేవ్ అయిందా, కింద ప్రింట్ మెసేజ్ కూడా పెట్టు, అక్కడికి వరకు వెళ్తుందా లేదని తెలియదు కదా మనకి. థర్డ్ లైన్ లో స్టార్టింగ్ లో ప్రింట్ నీ పేరు ఇవ్వు. ఎర్రర్ ఎలా వస్తుంది, ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అవుతుందా, ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ కాలేదా అని ఒక ఐడియా వస్తుంది మీకు. దానికోసం ఒక ప్రింట్ మెసేజ్ పెట్టండి అంటున్నా. సేవ్ అంటాను. ఏమొస్తున్నారు, నో సర్చ్ ఫైల్ ఆర్ నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఆబ్వియస్ గా ఉండదు కదా, నా ల్యాప్టాప్ నా ఫైల్ ఏమి ఉండదు కదా, అందువల్ల ఎర్రర్ వచ్చింది. ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్, ఆ ఫైల్ తో అసలు ఫైలే లేదని చెప్తుంది, అందువల్ల ఎర్రర్. నెక్స్ట్ థర్డ్ లైన్ కు వెళ్ళింది అది లేదా? లేదు, No. అప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి, థర్డ్ లైన్ లో ప్రాబ్లం లేదు చూడదని చెప్పొచ్చు. ఓకేనా, సెకండ్ ఎర్రర్ బట్టి ఫస్ట్ లైన్ లో ప్రాబ్లం ఉంది, దేన్ని ట్రై బ్లాక్ లో పెట్టాలి ఇప్పుడు మొత్తం. ట్రై కోలన్ వచ్చింది కాబట్టి ఇండెంటేషన్ ఇవ్వాలి. ఎఫ్ డాట్ రీడ్ అంటే ఏం రాదు, ప్రింట్ ఆఫ్ ఎఫ్ డాట్ రీడ్, లేదా కంటెంట్ అని పెట్టుకోదాం వేరియబుల్ ప్రింట్ ఆఫ్. accept. Please place file. Save and run. వచ్చిందా, ఎర్రర్ హ్యాండిల్ అయింది కదా. ఎస్ అండి. ఓకే, కంట్రోల్ ఎన్. హలో హౌ ఆర్ యూ టైప్ చేయి, హలో హౌ ఆర్ యూ డైరెక్ట్ హలో హౌ ఆర్ యూ అని ట్రై చేయి. స్ట్రింగ్ కాదులే, నోట్స్ లే, ఒకవేళ ఫైల్ ఉంటే ఎట్లా వస్తుంది అనేది. హలో హౌ ఆర్ యూ అని ట్రై టైప్ చేయి, నార్మల్ టెక్స్ట్ ఫైల్ లే, హలో హౌ ఆర్ యూ. సేవ్ చేయి anjan.txt గా. కంట్రోల్ ఎస్, మౌస్ వాడద్దు, షార్ట్ కట్స్ anjan.txt అవాయిడ్ చేయండి, ఆల్మోస్ట్ అవాయిడ్ చేయండి మౌస్ వాడేది. ఓకే, మన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అనమాట. ఇప్పుడు ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ చేయపో, ఆల్రెడీ ఫైల్ ప్లేస్ అయింది కదా. CLS కొట్టు బ్రో. అది కదా రన్ చేయాల్సింది. ఎగ్జాంపుల్ ఏం రన్ 3.3. చేయాలి, మనం పైథాన్ ఫైల్స్ మాత్రమే పైథాన్ ఎగ్జిక్యూట్ చేయగలం. వచ్చిందా, ఒక ఫైల్ ఉంటే ఆ ఫైల్ రీడ్ చేసి నువ్వు ఏం ప్రింట్ చేసి పెట్టుకున్నావు అది వస్తుంది. ఒకవేళ ఫైల్ లేనప్పుడు మాత్రం ఎర్రర్ హ్యాండిల్ చేస్తుంది. ఎస్ అండి. ఎలా ఎర్రర్స్ ని హ్యాండిల్ చేయాలనేది అందరికి ఎస్ అండి. అట్లీస్ట్ థమ్స్ అప్ సింబల్ కూడా పెట్టలేకపోతున్నారు, నిద్రపోతున్నారంటే క్లాస్ లో.
ఇకపై నిన్న నుంచి చెప్పాను కదా ఫంక్షన్ స్టైల్ రాయండి, ఇప్పటి నుంచి ట్రై ఎక్సెప్షన్ కూడా రాయాలి. ఓకేనా, ఎర్రర్ ఉన్నా లేకపోయినా ట్రై బ్లాక్ ఎక్సెప్షన్ బ్లాక్స్ వాళ్ళు రాయాలి. ఒక పెద్ద కోడ్ అవుతుందా? ఓకే, ఫైల్ హ్యాండ్లింగ్ ట్రై చేస్తున్నారు, ఎంత ఫంక్షన్ లో కన్వర్ట్ చేయండి. ఎర్రర్ వచ్చినప్పుడు రిటర్న్ చేస్తాం, రిటర్న్ ప్లీజ్ ప్లేస్ అక్కడ అని. మీ వాయిస్ ఇంకోసారి చెప్తారా? వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా? Yeah. ఇప్పుడు ఓకేనా? సరే ఓకే. ఇప్పుడు అవ్వట్లేదు ఎవరు? హలో, ఇంజిన్ వాయిస్ కట్ అవుతుంది. వాచ్ లో ఉందన్న. ఇంకా బ్రేక్ అవుతుందా? బ్రేక్ అవుతా వస్తుంది అన్న వాయిస్. ఒక్క నిమిషం వైఫై సీన్ చేస్తాను. నా డిసిషన్ తీసుకో. ఇప్పుడు ఓకేనా? సరిపోతుంది. ఓకే, ఇకపై మీరు రాసేటప్పుడు ఎలా రాయాలంటే ఫంక్షన్ వాడి, ఫంక్షన్ లోపల ఈ ట్రై ఎక్సెప్షన్ బ్లాక్ వాడి యూజర్ కి అర్థమయ్యేట్టుగా ఎఫ్ స్ట్రింగ్ వాడండి లైన్ నెంబర్ 5 లో. ఓకేనా, ప్రింట్ ఆఫ్ ఎఫ్ కొటేషన్ స్టార్ట్, ఏదైతే ఫైల్ నేమ్ ఉందో విత్ ఇన్ ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఫైల్ నేమ్ ఈజ్ నాట్ అవైలబుల్ కెన్ యూ ప్లీజ్ ప్లేస్ అని చెప్పి పెట్టచ్చు మెసేజ్ అన్నమాట. ఓకేనా, అర్థమైందా? సరే. ఓకే, కంట్రోల్ ఎన్. ట్రై కోలన్ సేవ్ చేయ ఫస్ట్ ఫైల్ ఎగ్జాంపుల్ 4 ఏదో చేసి ఇది ప్రింట్ 2 divided by 0 divide by 0 ఎంటర్. 0 కి స్పేస్ అవసరం లేదు. కింద ప్రింట్ ఆఫ్ విత్ ఇన్ కోట్స్ లో సిటీ కొటేషన్ క్లోజ్ ఇండెక్స్ స్క్వేర్ బ్రాకెట్ వాడు ఇండెక్స్ 20 బ్రాకెట్ క్లోజ్ కింద ఓపెన్ ఈక్వల్స్ టు ఫైల్ ఈక్వల్స్ టు ఓపెన్ ఆఫ్ ఓపెన్ ముందు ఫైల్ ఈక్వల్స్ టు పెట్టు వేరియబుల్ ఫైల్ ఈక్వల్స్ టు ఓపెన్ ఆఫ్, ఇక్కడ స్పేస్ ఇవ్వాలి వేరియబుల్ కి. ఓపెన్ ఆఫ్ ఇదొకటి ఫైల్ నేమ్, నీ పేరు ఏం పేరు? శ్రీనాథ్.txt కొటేషన్ క్లోజ్ కామా రీడ్ మోడ్ కామా స్పేస్ కామాకి ప్రతి ఒక్కసారి ఇస్తున్నాం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కామా కనిపిస్తే స్పేస్ ఇవ్వాలి, అది చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ. ఇంకా బ్రాకెట్ క్లోజ్ ప్రింట్ ఫైల్ డాట్ రీడ్. ఇట్లా మొత్తం కోడ్ రాసాం అనమాట. లైన్ నెంబర్ 2 లో ప్రాబ్లం ఉందా? లైన్ నెంబర్ 3 లో ఉందండి సార్. ఓకేనా, ఇట్లా అన్నిట్లో ప్రాబ్లం ఉంది.
మనం ఒక్కో దానికి ఒకటి సపరేట్ ఎక్సెప్షన్ రాయకపోకుండా ఒకటే దాంట్లోనే ట్రై అనేది మనకు కండిషన్ ఎట్లా వాడతాము, ఇఫ్ అనేది నువ్వు ట్రై బ్లాక్ రావాలంటే ఖచ్చితంగా స్టార్టింగ్ ట్రై ఉండాలి. ఓకేనా? ట్రై బ్లాక్ లో చేస్తున్నావు, ఇది ట్రై చేయబోతున్నాను అని. ఓకే, కింద 6th లైన్ లో స్టార్టింగ్ వచ్చేసి ఎక్సెప్ట్ స్పేస్ లైన్ నెంబర్ 1 2 ఏమొస్తుంది ఎర్రర్, 0 డివిజన్ ఎర్రర్. జెడ్ క్యాపిటల్ టైప్ చెప్పా, జెడ్ క్యాపిటల్ ఎంటర్ కోలన్ 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 కంటిన్యూగానే స్పేస్ అవసరం లేదు. కింద unable to divide by any number with 0. ప్రింట్ రాయలేదు. ప్రింట్ ఎక్కడ రాస్తావు? అదే. కోలన్ వచ్చింది కాబట్టి ఇండెంటేషన్ ఇవ్వాలి. ప్రింట్ ఒకటే ఫాలో అవ్వు, ఏదైనా స్పేస్ 3 ఫాలో అవుతున్నా 4 ఫాలో అవుతున్నా అర్థం కావట్లేదు. పైన చూడు, పైన పి ఎక్కడుంది, కింద పి ఎక్కడుంది, కరెక్ట్ ఉందా? రైట్. unable to divide by any number with 0. నెక్స్ట్ ఇంకో ఎక్సెప్ట్ 8th లైన్ లో ఇంకో ఎక్సెప్ట్ లైన్ నెంబర్ 4 ఏం ఎర్రర్ వస్తుంది? ఇండెక్స్ అవుట్ ఆఫ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ కాదు, అది మెసేజ్ అన్నమాట. ఇండెక్స్ ఎర్రర్ ఐ క్యాపిటల్ వచ్చింది లాస్ట్ లోది, అది కాదు లాస్ట్ లోది. ఇండెక్స్ ఎర్రర్ అది ఎంటర్ కింద మెసేజ్. మళ్ళీ ఇండెంటేషన్ అట్లా మిస్ అవుతున్నావు. 4 ఇస్తున్నావు, 3 ఇస్తున్నావు, క్లారిటీ రావట్లేదు నీకు. ఎన్ని ఇస్తున్నావు ఇండెంటేషన్? తీసుకున్నాను, ఇక్కడేమో 3 తీసుకుంటాను. నువ్వు ట్యాబ్ కొడుతున్నావా లేకపోతే ఎట్లా? ట్యాబే కొడుతున్నాను. సెట్టింగ్స్కి వెళ్ళు, పైన టాప్ లో సెట్టింగ్స్ క్లిక్ చేయి. ఫస్ట్ ఆప్షన్ ప్రిఫరెన్స్, 4 స్పేసెస్ తీసుకుంటాను. లెఫ్ట్ లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకో. ఉంది కదా పోస్ట్ 4 ఉన్నాయి ఇక్కడ. ఓకే, ట్రై విత్ డిఫరెంట్ ఇండెక్స్ నెంబర్. ట్రైకి ముందర స్పేస్ అవసరం లే. ఇంకో ఎక్సెప్ట్. అదేంటి ఎర్రర్ ఏంటి 4th లైన్ లో? File not found. ఫైల్ నాట్ ఫౌండ్. ఎఫ్ క్యాపిటల్, ఫైల్ టైప్ చేయి. ఎన్ క్యాపిటల్, ఎఫ్ క్యాపిటల్, ఈ క్యాపిటల్ ఎర్రర్ కింద. there is no file, please place ఏదో పెట్టేసి మెసేజ్. Print లో P capital ఇచ్చారు. అవుట్ ఆఫ్ బయటకు వచ్చేసి ప్రింట్ శ్రీనాథ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏమొస్తుందప్ప? 0 డివిజన్ ఎర్రర్. ఓకే, అవుట్పుట్ లో ఏమొస్తాయి? unable to divided by 0. ఇంకా Try with different index, please provide correct one. అవి రావు. ఫస్ట్ ఎర్రర్ ఎక్కడ వచ్చింది, ఆ ఎర్రర్ హ్యాండిల్ చేస్తుంది, అది అయిపోతే కిందకి వెళ్ళిపోతుంది. ఎగ్జిక్యూట్ చేసేవన్నారు.
స్క్రీన్ క్లియర్ చేయకు. ఓకేనా? ఫస్ట్ టైం వచ్చింది మనకి, డివిజన్ చేయలేము కదా, ఆ ఎర్రర్ హ్యాండిల్ చేసింది. లైన్ నెంబర్ 1 కామెంట్ చేయప్ప, లైన్ నెంబర్ 2 కామెంట్ చేయి. ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్ అవుట్పుట్ లో? చెప్పాలి. Write a different index number and string. సేవ్ చేయలేదు, సేవ్ చేయ ఫైల్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ అది కూడా కామెంట్ చేయి. ఆన్లైన్ ఇప్పుడు నెక్స్ట్ ఏం వస్తుంది? ఓకేనా? అంటే వచ్చే ఎర్రర్ ని నువ్వు ముందే ప్రిడిక్ట్ చేసి కోడ్ ఈ విధంగా రాసుకోవాలి. స్టార్టింగ్ మాత్రం ఏముండాలి? ట్రై ఉండాలి. ట్రైలో అన్ని ట్రై చేసిన తర్వాత ఇష్యూస్ ఏమొచ్చినా కూడా అది హ్యాండిల్ చేయాలి ఆటోమేటిక్ గా. ఎందుకు ఎర్రర్ తో చేయాలంటే, సపోజ్ ఫైల్ చూసే వాళ్ళు ఒకరు ఉంటారు, ఓకేనా? నెక్స్ట్ వేరే నెంబర్ పాస్ చేసే వాళ్ళు, టీమ్స్ సర్వర్ చూసే వాళ్ళు డిఫరెంట్ టీమ్ ఉంటుంది అనమాట. వాళ్ళకి సపరేట్ గా మనం మెయిల్ పెట్టాలి. ఓకే, 0 డివిజన్ వచ్చింది అనుకో, ఫైల్ లేదని మెయిల్ పెడితే మనకి ఏమంటుంది? అది ఓన్లీ ఎక్సెప్ట్ పడితే నాకు వాడినమే దాన్ని బేర్ ఎక్సెప్ట్ అంటారు. ఎక్సెప్ట్ కోలన్ అంటే బేర్ ఎక్సెప్ట్. బేర్ ఫుట్ రైడే ఉందా? చెప్పులు లేకుండా పరిగెత్తేవాడిని మార్తాల్లో బేర్ ఫుట్ అంటారు, తెలుసా? ఓకేనా? అట్లా మనకు బేర్ ఎక్సెప్ట్ కోలన్ పెట్టినామంటే బేర్ ఎక్సెప్ట్ వితౌట్ ఎనీ ఎర్రర్ నేమ్ అనమాట. ఓకే, అట్లా ఏ ఎర్రర్ వచ్చినా హ్యాండిల్ చేయాలన్నప్పుడు ఎక్సెప్ట్ స్పేస్ దా ఎర్రర్ నేమ్ ఇస్తాం. క్లియరా? నెక్స్ట్ ఇవి కాకుండా కొత్తవి వచ్చాను ఎర్రర్స్. లైన్ నెంబర్ 4 కామెంట్, 5 కామెంట్, 5th లైన్ ఎండింగ్ ఎంటర్, 5th లైన్ ఎండింగ్ ఎంటర్. ప్రింట్ విత్ ఇన్ కొటేషన్ లో ఏ, కొటేషన్ క్లోజ్, స్పేస్ ప్లస్ 5. 12th లైన్ ఎండింగ్ ఎంటర్, బేర్ ఎక్సెప్ట్ ఇవ్వాలి లాస్ట్ లో, ఎక్సెప్ట్ కోలన్ ప్రింట్ అన్నోన్ ఎర్రర్. అంతే, 7 రన్ చేయి. క్లియర్ చేసి స్క్రీన్. ఓకేనా? అర్థమైందా? అవి 4 కాకుండా కొత్తది ఎర్రర్ ఏమన్నా వచ్చిందంటే కన్నా అది బేర్ ఎక్సెప్ట్ లాస్ట్ లో వాడాలన్నమాట. ఓకే, కోడ్కి వెళ్ళు. లైన్ నెంబర్ 13, 14 కట్ చేయి. 13, 14 కట్ చేయి. 6th లైన్ ఎండింగ్ ఎంటర్, స్టార్టింగ్ లో పేస్ట్ చేయగలి. 6th లైన్ ఎండింగ్ ఎంటర్, స్టార్టింగ్ లో పేస్ట్ చేయి. ఉంటుంది స్టార్టింగ్ లో. ఒక నిమిషం, అది కాపీ చేసుకోలేదు. కట్ చేసావు కదా, మళ్ళీ కాపీ ఎందుకు? ఇంకా కంట్రోల్ బి చేపా. కంట్రోల్ అంటే అన్న డిలీట్ చేశాడు అనుకుంటాను. అది సేవ్ చేయకోకుండా డిలీట్ చేసేది. సేవ్ కాదు, కంట్రోల్ తిరగొట్టు, కంట్రోల్ కొట్టు, కంట్రోల్ జెడ్. ఇంకోసారి వెయిట్ 13ని 14ని కట్ చేయమన్నా, డెలిట్ చేయమనలేదు. కట్ అంటే కంట్రోల్ ఎక్స్. 13, 14ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎక్స్ కొట్టు. ఇప్పుడు 6th లైన్ ఎండింగ్ ఎంటర్, స్టార్టింగ్ వచ్చేసి కంట్రోల్ బి చేయి. సేవ్ అంటారు. ఏమొచ్చింది ఎర్రర్? డిఫాల్ట్ ఎక్సెప్ట్ మస్ట్ బి లాస్ట్. ఓకేనా? ఇక్కడ నువ్వు ఎర్రర్ తో డిఫైన్ చేసినావు అనుకో, ఎర్రర్ స్టార్టింగ్ లో ఖచ్చితంగా స్టార్టింగ్ లో పెట్టుకోవాలి. ఎర్రర్ నేమ్స్ ఉంటే కన్నా కోడ్ చూపించుకో. లైన్ నెంబర్ 9 లో ఎర్రర్ నేమ్ ఉంది,
11th లో కూడా ఎర్రర్ నేమ్ ఉంది, జీరో డివిజన్ ఎర్రర్, ఇండెక్స్ ఎర్రర్, ఫైల్ నాట్ ఫోన్ ఎర్రర్ కనిపిస్తున్నాయి కదా. అలా డిక్లేర్ చేసినప్పుడు బేర్ ఎక్సెప్ట్ అనేది స్టార్టింగ్ వాళ్ళకి లేదు. ఓకేనా? ఇంతకుముందు మనం ట్రై చేసాం, లైన్ నెంబర్ 1 నుంచి 8 వరకు రాసిన కోడ్, అది ఓకేనా? 1 to 8 కోడ్ రాస్తే ఓకేనా? కింద లేదనుకోండి, 9th నుంచి 6 వరకు లేదనుకోండి, అప్పుడు ఓకేనా? అవుతుంది. 1 to 8 వరకు రాయొచ్చు, అది ట్రై ఎక్సెప్ట్ పెట్టి. వన్స్ నువ్వు డిక్లేర్ చేసినావు అంటే ఎర్రర్ నేమ్ 9th లైన్ నుంచి ఇట్లా రాసావు అనుకో, ఇది పైన పెట్టుకుని లేదు ఆప్షన్. డిఫాల్ట్ ఎక్సెప్ట్ మస్ట్ బి ఇన్ ద లాస్ట్ ప్లేస్. అర్థమైందా? అది కామెంట్ చేయి. 7th లైన్ 8th లైన్ కామెంట్ చేసి కామెంట్ చివరిన రాస్తావు, అక్కడే రాస్తావు, 8th లైన్ చివరిన రాస్తావు. Once you declare error names, unable to use default except in the starting position. Unable to use default except in the starting position. Must be used in the last position also. Must be used in the last position. Last position. Okay. Comment చేయాలి. హ్యాష్ పెట్టు. ఈ మెసేజ్ మొత్తానికి కామెంట్ చెట్టు మీకు కూడా అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు 15th లైన్ లో పేస్ట్ చేయి. 15th లైన్ లో పేస్ట్ చేయి. స్టార్టింగ్ వచ్చేసి పేస్ట్ చేయి. 15th లైన్ లో కర్సర్ పెట్టు. అది కాదు ఆల్రెడీ కట్ చేసినాం కదా, అది మళ్ళీ పేస్ట్ అవుతుంది. 15th లైన్ లో కర్సర్ పెట్టు. కట్ చేయలే. 15th లైన్ లో కర్సర్ పెట్టు, కంట్రోల్ V కొట్టు. అర్థమైందా? అర్థమైందా ఏం చేశాను? ఆ మెసేజ్ అక్కడ రాసుకున్నావు. ఈ మ్యాటర్ ని మనం ట్రై చేసిన పైన ట్రై చేసి రాలేదు అనమాట. ఎందుకు రాలేదని నోట్ రాసుకున్నాం, వాళ్ళకి అయిపోయింది. ఇది యాక్చువల్ అనమాట. 15, 16 ఇట్లే కదా వాడుకోవాల్సింది, లాస్ట్ వన్ కదా. ఓకేనా? అక్కడ ఎందుకు పెట్టామనేది అప్పుడు చూసుకోవాలి. ఓకే, ఈ స్టార్టింగ్ లో వాడకూడదా, అందువల్ల మనం కామెంట్ చేసామా అని ఏమంటారు. ప్రాబ్లం ఎక్కడ ఉంది? లైన్ నెంబర్ 7. ఇందాక చెప్పిన కామెంట్ చేయమని చెప్పిన, నువ్వు ట్రిపుల్ కొటేషన్ పెట్టావు. కామెంట్ చేయాలి కూడా 8th లైన్ కామెంట్. ట్రిపుల్ కొటేషన్ రిమూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ క్లియర్ కదా? కోడ్ మొత్తం కాపీ చెప్పా. కోడ్ మొత్తం కాపీ చేయి. కంట్రోల్ A, కంట్రోల్ నేను చెప్పేంత వరకు కంట్రోల్ A, కంట్రోల్ C, కంట్రోల్ N, కంట్రోల్ V, కంట్రోల్ S. వేరే ఫైల్ నేమ్ ఫైల్ ఏదో ఒకటి ఎగ్జాంపుల్. లైన్ నెంబర్ 7 and 8 రిమూవ్ చేయి. ఓకే, ఇప్పుడు ఇందాక మనం అన్నోన్ ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఏంటో మాకు తెలియదు కదా. ఓకేనా? 14th లైన్ ఎండింగ్ ఎంటర్, రైజ్. లైన్ ఎండింగ్ ఎంటర్ కొట్టమన్నా, బ్యాక్ స్పేస్ వెళ్ళమని చెప్పలేదు నేను. ఎంటర్, రైజ్ కీవర్డ్ వాడండి, RAISE, రైజ్. సేవ్ అంటారు.
ఇందాక మనకు అన్నోన్ ఎర్రర్ కూడా ప్రింట్ అయింది. ఆ ఎర్రర్ ఏంటి, ఎర్రర్ మెసేజ్ ఏంటి తెలియదు మనకి. ఇప్పుడు కొత్త ఫైల్ ఎగ్జిక్యూట్ చేయాలి. కొత్త ఫైల్ ఎగ్జిక్యూట్ చేయాలి. అన్నోన్ ఎర్రర్ ప్రింట్ అయిందా? చూపించు, కన్సిడర్ పెట్టు. అన్నోన్ ఎర్రర్ ప్రింట్ అయిందా? No, Ranjit. ఎస్, ప్రింట్ Yes, అయింది. yes, yes. పైకి వెళ్ళు, కొంచెం మౌస్ పెట్టు పైన. ట్రేస్ బ్యాక్ పైన అవుట్పుట్ లోనే తమ్ముడు, అవుట్పుట్ లోనే సిఎల్ఎస్ కొట్టు, సిఎల్ఎస్ ఎంటర్ కొట్టు, సిఎల్ఎస్ Okay. ఎంటర్ కొట్టు, డబుల్ ఎఫ్ఆర్ ఎంటర్. డబుల్ యారో మార్క్ 2 సార్లు కొట్టు, డబుల్ ఎఫ్ఆర్ అట్లా ఎంటర్. వచ్చిందా? కొంచెం పక్క జరుపు, అవుట్పుట్ ని కమాండ్ ప్రింట్ పక్క జరుపు, అక్కడ కోడ్ చూపించు. ఓకే, 14th లైన్ లో ప్రింట్ ఉంది. అన్నోన్ ఎర్రర్ ఇచ్చామా? ఆ ఎర్రర్ ఏంటో తెలియదు మనకి. అది తెలుసుకోవాలంటే కదా రైస్ కీవర్డ్ వాడితే ఆటోమేటిక్ కోడ్ స్టాప్ అయింది. అక్కడ రైస్ కీవర్డ్ లేకపోతే అన్నోన్ ఎర్రర్ ప్రింట్ చేసి శ్రీ కూడా ప్రింట్ చేస్తుంది. రైజ్ ఇస్తే కన్నా అక్కడ స్టాప్ కావాలంటే కోడ్ మనం ఎర్రర్ చూసుకోవాలంటే రైజ్ కీవర్డ్ వాడితే కన్నా అక్కడ స్టాప్ అయిపోతుంది అనమాట. లెఫ్ట్ లో కనిపిస్తుంది చూసావా, టైప్ ఎర్రర్ అనేది ఎర్రర్ నేమ్. ఎర్రర్ మెసేజ్ ఏంటి? ఓన్లీ కెన్ కాంకాట్ కోడ్ తర్వాత ఉండేది అంతా మెసేజ్. ఎర్రర్ నేమ్ అంటే టైప్ ఎర్రర్, ఎర్రర్ మెసేజ్ అంటే ఇదన్నమాట. అర్థమైందా? రైజ్ ఎందుకు పడతారు అర్థమైందా? Yes, Ranjit. ఓకేనా? అన్ని ఎర్రర్స్ హ్యాండిల్ చేసినాం. ఇంకోటి అయితే కొత్తది వచ్చిందబ్బా, అది తెలుసుకోవాలంటే కన్నా మనం ఎంత కోడ్ అంతా రిమూవ్ చేసి మనం పక్కన పెట్టుకోలేము. అందువల్ల ఉన్న కోడ్ లోనే రైట్ కీవర్డ్ వాడచ్చు అనమాట. రైట్ కీవర్డ్ వాడితే చెప్తుంది పలానా ఎర్రర్ వచ్చింది, పలానా ఎర్రర్ మెసేజ్ వచ్చింది అని. దాన్ని బట్టి మనం హ్యాండిల్ చేసుకోవాలి. ఓకే, కంట్రోల్ ఎన్, కంట్రోల్ ఎన్, ట్రై ప్రింట్, సేవ్ చేయ ఫైల్. ట్రై ప్రింట్ A+2 ఇందాక రాసాము అదే రైట్. ప్రింట్ ఆఫ్ ఏ ప్రొడక్షన్ లో పెట్టు +2 చేయి. A+5 ఏదో నెంబర్ మనం ట్రై చేస్తాం ఎర్రర్ చేయడానికి. ఎక్సెప్ట్ కొలన్ ప్రింట్ ఎర్రర్, ప్రింట్ ఎర్రర్ సేవ్ అంటారు. సేవ్ ఫైల్ ఎగ్జాంపుల్ 5 ఏదో సేవ్. నువ్వు అప్పారే కొడుతున్నావు, అప్పారు అవసరం లేదు, అటు రాదు. పైథాన్ టైప్ చేసి రాదు. ట్యాబే కొట్టినాను అన్న. అదే మరి పైథాన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ట్యాబ్ కొడితే ముందు వస్తాయి. పైథాన్ స్పేస్ ఫైల్ లో స్టార్టింగ్ ఎంటర్స్ ఏమున్నాయి అట్లా తీసుకోవాలి. ఓకేనా? ఎర్రర్ వచ్చింది. ఇందాక మనకి ఎర్రర్ నేమ్ కావాలి, ఎర్రర్ మెసేజ్ కావాలంటే ఏ కీవర్డ్ వాడతారని చెప్పాను, రైజ్ అనేది. ఓకేనా? నాకు ఓన్లీ ఎర్రర్ నేమ్ అవసరం లేదు, ఎర్రర్ మెసేజ్ కావాలనుకో ఎర్రర్ మెసేజ్ అలియాస్ నేమ్ పెట్టుకోవచ్చు అనమాట. థర్డ్ లైన్ లో ఎక్సెప్ట్ స్పేస్ క్యాపిటల్ ఈ ఎక్సెప్షన్, క్యాపిటల్ ఈ ఎక్సెప్షన్ స్పేస్ ఎక్సెప్షన్ యాజ్ స్పేస్ యాజ్ ఈ అలియాస్ నేమ్ అనమాట. ఓకేనా? ఎర్రర్ మెసేజ్ మాత్రమే వస్తుంది. అర్థం కాలే? ఇప్పుడు అదే కొంచెం మైక్ అర్థం దగ్గర వాయిస్ కొంచెం క్లియర్ గా లేదండి. ఓకే, యాజ్ ఈ పెట్టు అక్కడ కింద ఎర్రర్ కామా ఈ
ఎర్రర్ కొటేషన్ తర్వాత ఈ పెట్టు, కొటేషన్ తర్వాత కామా ఈ కామా స్పేస్ ఈ సేవ్ అంటాను. ఇది ఓన్లీ ఎర్రర్ మెసేజ్ ఇస్తుంది, దీనివల్ల మనకు ఉపయోగం లేదనమాట. ఓకేనా? ఒకవేళ సింపుల్ గా తెలుసుకోవాలనుకుంటే ఎక్సెప్షన్ యాజ్ అలియాస్ అనేది పైథాన్ 3+ లో ఉంది. వచ్చిందా? ఎర్రర్ తర్వాత కెన్ ఓన్లీ కన్కార్డినేట్ స్ట్రింగ్ అని చెప్పి వచ్చింది, కానీ ఎర్రర్ నేమ్ రాలే. ఎర్రర్ నేమ్ వస్తేనే మనం ఏమైనా హ్యాండిల్ చేయగలం. ఇది జస్ట్ ఐడియా కోసం అనమాట, అలియాస్ నేమ్ అనేది సింపుల్ గా తెలుసుకోవడానికి కోసం. ఓకే, అర్థమైంది అందరికి? ఓకేనా? ఇకపై మీరు కోడ్ రాసేటప్పుడు ఫంక్షన్ వాడండి, ఫంక్షన్ లో ఎర్రర్ వచ్చినా లేకపోయినా ట్రై ఎక్సెప్ట్ బ్లాక్స్ వాడాలి. అర్థమైందా? నెక్స్ట్ కంట్రోల్ ఎన్, కంట్రోల్ ఎన్ సంథింగ్ టైప్ చేయదు ఒకటి. కంట్రోల్ ఎస్, కంట్రోల్ ఎస్. else usage in try block, else usage in try block, try block అన్నిటికీ అండర్ స్కోర్లు ఇస్తున్నావు కదప్ప? ఓకే. num1 ఈక్వల్స్ టు రిమూవ్ చేసి num1 ఈక్వల్స్ టు అది రిమూవ్ చేసి num1 ఈక్వల్స్ టు int of input of enter first number, int of input of enter first number, enter space first space number space colon first. ఎంటర్ ముందు అవసరం లే, ఈ ముందు అవసరం లేదు. ఇన్పుట్ తర్వాత కరెక్టే, ఎంటర్ ఫస్ట్ నెంబర్ రా ఎంటర్ నా. రాస్తున్నా ఇందాక స్పేస్ నువ్వు ఈ ముందు కూడా ఇచ్చావు, అక్కడ అవసరం లేదు ఉంటున్నా ఫ్రంట్ అండ్ బ్యాక్. సరే. ఎంటర్ నంబర్ తర్వాత స్టైల్ కోసము నంబర్ స్పేస్ కోలన్ స్పేస్, ఎన్యుఎంబిఆర్ తర్వాత నంబర్ తర్వాత స్పేస్ కోలన్ స్పేస్, కంట్రోల్ డి. అయినా బ్రాకెట్స్ లేదంటే బ్రాకెట్స్ చాలు చేయి, ఎన్ని ఓపెన్ చేసి ఎన్ని క్లోజ్ అయినాయి. ఇప్పుడు కంట్రోల్ డి కొట్టు, num2 ఫస్ట్ ప్లస్ సెకండ్ పెట్టు, ఫస్ట్ ప్లస్ సెకండ్. కింద ట్రై ప్రింట్ num1 డివైడ్ బై num2, num2 సెకండ్ accept error, accept colon print error, ఎక్సెప్ట్ accept print error అంతే. error కింద else black, else colon print num1 star num2, నెక్స్ట్ కింద ఫైనల్లీ ఏం చేయమంటావు? ఫైనల్లీ colon print completed, task completed, print task completed, task completed. సేవ్ అంటారు. ఎంటర్ ఫస్ట్ 24 ఇవ్వు, ఎంటర్ 0 ఇవ్వు, ఏమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. ఇంకా ఏమొచ్చింది అవుట్పుట్ లో? ఎర్రర్ ఒకటేనా? కంప్లీటెడ్.
అంటే ఫైనల్ అనేది ఎప్పుడు రన్ అవుతుంది? ఈ ట్రై ఎక్సెప్ట్ బ్లాక్స్ అన్ని అయిన తర్వాత అది డిఫాల్ట్ గా నో, ఆల్వేస్ రన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ బ్లాక్ వాడినామంటే ఫైనల్ పెట్టినామంటే ఎక్సెప్ట్ ఎర్రర్ ఉన్నా దానికి సంబంధం లేదు. ఖచ్చితంగా ఫైనల్ అంటే లాస్ట్ ఏం చేయమంటావు? ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే డేటాబేస్ కనెక్షన్స్ ఉంటాయన్నమాట. అవి ఓపెన్ చేసి ఉంటాం, వాటిని క్లోజ్ చేయాలంటే ఫైనల్ వాడతారు. ఓకేనా? ఏదైనా సెషన్స్ ఓపెన్ చేసి క్లియర్ చేయాలంటే ఫైనల్ బ్లాక్ వాడతారు. అంతా అయిపోయింది, నా టాస్క్ అంతా చేసుకున్నాక ఏం చేయమంటావు? క్లీనప్ మాదిరి. ఓకేనా? ఇప్పుడు మొబైల్ వాడుతుంటారు, యాప్స్ అన్ని ఓపెన్ చేస్తారు, వర్క్ అయిపోయింది పక్కన పెట్టాలనుకోండి ఏం చేస్తాం? అన్ని క్లీన్ చేస్తాం, యాప్స్ ఇంటూ మనకు కొట్టి క్లియర్ చేస్తుంటాం కదా, ఆ టైపే. ఫైనల్ బ్లాక్ అనేది ఆల్వేస్ మనం చేస్తే మెమరీ అంతా సేవ్ అవుతుంది అనమాట. ఓకేనా? అఫ్టర్ ఎంటర్. యారో మార్క్ అప్ యారో వాడు ఎంటర్. 24 నెంబర్ 2 ఇవ్వు, ఎంటర్ కొట్టద్దు, వెయిట్. నెంబర్ 2 ఇచ్చి ఎంటర్ కొట్టద్దు. ఏమొస్తుంది ఇప్పుడు ఆన్సర్? 4 డివైడెడ్ బై 2 12 వస్తుంది. ఎర్రర్ మల్టిప్లై 12 వచ్చి టాస్క్ కంప్లీట్ అయినా వస్తుంది. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మిగతా వాళ్ళు సెకండ్ ఒపీనియన్, సెకండ్ ఆన్సర్. అవుట్పుట్ లో ఏమేమి వస్తాయి? లైన్ నెంబర్ 4 వస్తుందా, 6 వస్తుందా, 8 వస్తుందా, 10 వస్తుందా? ఎన్ని 6 వస్తాయి and అవుట్పుట్? 10. లైన్ నెంబర్ 4 వస్తుంది, 8 వస్తుంది, 10 కూడా వస్తుంది. ప్రియాంక ఎందుకు 6 వస్తుందమ్మా? Line number 8 and 11, 10 వస్తుందండి. 6 చెప్పినావు, 6 రాంగ్ కదా? Wrong. ఓకే. 8 and 10. డేసిబుల్ అవుతుంది కదా. అందువల్ల ఎర్రర్ రాదు. 24 డివైడ్ బై 2 అంటే ఫిఫ్త్ బ్లాక్ వెళ్ళదు, డైరెక్ట్ గా నెక్స్ట్ ఏం ఉంది? ఎల్స్ అన్నమాట. ఎల్స్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ట్రైలో ఏం ఎర్రర్ లేదు, అక్కడ రాసిన తర్వాత కోడ్ ఇంకొంచెం నాకు మిగిలింది, ఇంకో కండిషన్ కూడా రాసుకోవాలి, ఇంకో టాస్క్ కూడా రాసుకోవాలన్నప్పుడు ఎల్స్ బ్లాక్ వాడతారు. ఎల్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ట్రైలో ఏమి ట్రూ కండిషన్స్ లో else. ఇఫ్ దెర్ ఇస్ నో ఎర్రర్ ఇన్ ద ట్రై బ్లాక్. అర్థమైందా? వాట్ ఇస్ యూజ్ ఆఫ్ అంటే టు రైట్ సెకండ్ లాజిక్. ఓకేనా? ట్రై పని చేసినప్పుడే ఇంకోటి పని చేయాలి అన్నప్పుడు అప్పుడు రాసుకోవచ్చు సిచ్యువేషన్. ఎంటర్. 12.0 ఇచ్చింది, మళ్ళీ ఎర్రర్ ఇగ్నోర్ చేసి ఎల్స్ బ్లాక్ వెళ్ళింది. 48 టాస్క్ కంప్లీటెడ్. అర్థమైందప్ప? క్లియరా? ఇంతకుముందు 24.0 ఇచ్చినప్పుడు ఏమొచ్చింది? ఎర్రర్ వచ్చింది, లాస్ట్ ఫైనల్లీ వచ్చింది, ఎల్స్ బ్లాక్ వెళ్ళదు. ట్రైకి ఎల్స్ కి డిపెండెన్సీ అనమాట. ట్రై రన్ అయితేనే ఇది రన్ అవ్వు, ట్రై ఎగ్జిక్యూట్ అయితేనే ఇది రన్ అవ్వు అన్నట్టుగా ఎల్స్ బ్లాక్ వాడుకోవచ్చు. క్లియరా? క్లియర్? Yes, Sanjay. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, లోకేష్ స్టార్టింగ్ ఎవరు డౌట్లు అడిగినప్పుడు ఏం ఉన్నాయి డౌట్స్? రెక్టిఫై అయిందా క్వశ్చన్ ఆన్సర్ నువ్వు అడిగిన దానికి? యా అన్న. లోకేష్ ఎవరు మంజులు అడిగింది స్టార్టింగ్? మంచు మంజులు కదా? మంచు. ఆ. ఓకేనా? ఎండ్ ఆఫ్ ద క్లాస్ మీరు అడగచ్చు డౌట్స్. ఓకేనా? Okay. ఎందుకంటే చెప్పబోయే క్లాస్ మనం ముందే అడిగితే ఎట్లా వెయిట్ చేస్తే Okay. అందరికి అందరూ అర్థమైంది, అందరూ సేమ్ పేజ్ లో ఉంటే కానీ క్లారిటీ ఉంటుంది అందరికి ఇట్లా. ఓకే, ఇకపై మీరు రాసే కోడ్స్ అన్ని నేను రాశారు కదా ఫంక్షన్ స్టైల్లో, ఇప్పుడు దాంట్లో ఎర్రర్ వచ్చినా లేకపోయినా ఈ బ్లాక్స్ వాడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రై బ్లాక్స్, బ్లాక్స్ ఇది రాయండి, కోడ్ రాయలేం. ఓకేనా? ఎన్ని క్లాసెస్ అయిపోయినాయి వాళ్ళతో మొత్తం డే 1 నుంచి ఇప్పుడు వరకు ఎన్ని క్లాసెస్ అయిపోయినాయి? 16 వచ్చాను టుడేతో కూడా. 16. ఓకేనా? అర్థమవుతుందా? అందరూ ఒక కోడ్ రాయగలుగుతున్నారా? Yes, Sanjay. స్టార్టింగ్ 0 నాలెడ్జ్ కదా అందరికి. విన్న వాళ్ళు ఓకేలే, విన్న వాళ్ళు ముందు తెలిసిన వాళ్ళు కొంచెం మంది మీకు ఐడియా వస్తుంది కదా, ఎట్లా స్టార్ట్ చేయాలి కోడ్, ఎట్లా ఎండ్ చేయాలి, ఏ టాపిక్ వాడాలి, ఏ టాపిక్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలని. ఓకేనా? మెయిన్ మీరు చేయాల్సింది ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. అది చేస్తేనే వస్తాయి, బాగా వస్తాయి, లేకపోతే రావు. చూసినంతసేపు విన్నసేపు క్లాస్ లో బాగుంటుంది, కథ చెప్పినట్టు ఉంటుంది, మళ్ళీ మీ ప్రాక్టికల్ అనుకో అసలు గుర్తుండదు, ఎట్లా చేయాలి, సింటాక్స్ ఎందుకు చేయాలనేది. ఓకేనా?
ముందు క్లాస్ పెండింగ్ ఉన్న వాళ్ళకి ఫినిష్ చేయండి అన్ని, ఓకేనా? మళ్ళీ లేట్ అయితే కొద్దీ క్లాసెస్ ఇంక్రీజ్ అవుతుంటాయి అన్నమాట. ఓకే, కొంచెం అటెండెన్స్ చూసుకుంటాను. స్టాప్ చేయ బ్రో రికార్డింగ్. రికార్డ్ స్టాప్ చేయి.